ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము కిష్కింధకాండ 25వ అధ్యాయము. సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు కూడా ఏడ్చాడు. తార వాలిని కౌగిలించుకొని ఏడుద్దామంటే రాముడి బాణం వాలి గుండెలకు గుచ్చుకొని ఉంది. అప్పుడు నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేశాడు. అప్పుడు ఆ తార భర్త యొక్క శరీరం దగ్గర ఏడ్చాక రాముడి దగ్గరకు వచ్చి, రామా, నీ గురించి ఊహించటం ఎవరి శక్యమో కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో నీకంత ఓర్పు ఉంది. నువ్వు విశాలమైన నేత్రాలు కలిగిన వాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండము, నీ అవయవాల అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వందరికి వంటి మనుషుడువు కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానము భార్యాదానము. నేను లేకపోతే వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో నన్ను కూడా ఆ బాణంతో కొట్టు. నేను వాలి దగ్గరకు వెళ్ళిపోతాను అన్నది. అప్పుడు రాముడు, నువ్వలా శోకించకూడదు. కాలం అనేది బలమైన స్వరూపము. అది పుణ్యపాపాలకు ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరము పడి ఉండగా ఇలా మాట్లాడకూడదు. జరగవలసిన క్రతువు చూడండి అన్నాడు. తరువాత వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అనంతరము సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారు రాముడి దగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు, ఇంత గొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేటట్లు నువ్వు అనుగ్రహించావు. అందుకని నువ్వు ఒక్కసారి కిష్కింధా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నాలు బహుకరించి నీ పాదాలకు నమస్కరించి సుగ్రీవుడు కృతకృత్యుడవుతాడు అన్నాడు. అప్పుడు రాముడు, 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కానీ నగరంలో కానీ ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు. మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యండి. సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకం చెయ్యండి. మీరందరూ సంతోషంగా కిష్కింధలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుక్కుంటూ వెళ్ళడం కష్టము. సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యథేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ల నుంచి కష్టపడ్డావో 4 నెలల తర్వాత కార్తీక మాసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రశ్రవణ పర్వత గుహలో ఉంటాను అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు. కిష్కింధకు వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళీ తారను పొందాడు. అలా తారారుమలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడపసాగాడు.